హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, ఈరోజు మన కిచెన్లో కర్ణాటక స్టైల్ దొండ బిర్యానీ దాని తయారీ విధానం చూద్దామండి. నేను దీంట్లో వేసిన మసాలా మొత్తం మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డిస్క్రిప్షన్లో చూసుకోండి. కొంచెం కలర్ మారేంత వరకు మనం ఇది ఫ్రై చేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మసాలా మిరియాలు, సోంపు, పట్ట, లవంగ, ఇలాచి వేసానండి. ఇంకా బగారా ఆకు. ఇది కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 అండి, ఒక టమాటో పెద్దది, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఫుల్ హ్యాండ్స్ పుదీనా, ఒక ఫుల్ హ్యాండ్స్ కొత్తిమీర. దొండ బిర్యానీ అంటే కర్ణాటక స్టైల్ది, గ్రీన్గా ఉంటుందండి, గ్రీన్ కలర్లో ఉంటుంది రెసిపీ. చికెన్ 1/2 kg చికెన్ అండి. పెరుగు 1 కప్పు పెరుగు, పసుపు, ధనియా, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఒక ఫుల్ లెమన్ అండి వేసేసి అన్నీ మనం మ్యాగ్నేట్ చేసుకొని ఇలా ఒక 1/2 అవర్ వరకు మనం పెట్టేసుకోవాలి పక్కన. కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోవాలండి. ముందు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత అన్ని గరం మసాలా అంతా యాడ్ చేసుకోవాలి. నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. నేను గరం మసాలా ఏదేది వేసాను దీంట్లో నేను డిస్క్రిప్షన్లో మీకు కంప్లీట్గా క్లియర్గా పెడతాను. నేను అసలు ఈ వీడియో తీస్తాను అనుకోలేదండి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా షేర్ చేద్దాం అనుకున్నా, కానీ నేను ఇప్పుడు ఇంట్లో చేస్తున్నాను కాబట్టి సరే మన వాళ్ళకి చూపిద్దాము అని చెప్పేసి త్వరగా నేను వీడియో తీస్తున్నాను. ఫ్రై చేసుకోవద్దండి, ఇలా కలర్ మారేంత వరకే, ఉల్లిపాయ టమాటా కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారించుకొని మిక్సీ పట్టేసుకుందాం. ప్రెషర్ కుక్కర్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బగారా పట్ట, బడి ఇలాచి, 3 చిన్న ఇలాచి, లవంగ, సోంపు, సోంపు ప్లేస్లో మనం జీరా కూడా యాడ్ చేసుకోవచ్చండి. సోంపు ఉంటే సోంపు వేయండి, సోంపు లేకపోతే జీరా యాడ్ చేసుకోండి. ఇలా ఒక 1/2 మినిట్ మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ దీంట్లో వేసేయాలి. ఇలా చికెన్ వేసుకొని ఒక 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. అంతవరకు మనం ఇప్పుడు చల్లారిపోయింది. ఆ పేస్ట్ మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మనం చల్లారి పెట్టుకున్న మసాలా ఇప్పుడు మనం మిక్సీకి వేసేసుకుందాం. దీంట్లోనే ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోండి. మనం చికెన్లో కూడా వేసుకున్నాం, మళ్ళీ ఈ మసాలాలో కూడా మనం వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలండి చికెన్ని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని దీంట్లో యాడ్ చేసేయాలి. దీంట్లో యాడ్ చేసేసి ఇది ఒక
10 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది కర్ణాటకలో చాలా ఫేమస్ దొండ బిర్యానీ. మేము వెళ్ళేటప్పుడు తిన్నాం, చాలా సూపర్గా బాగుంది. అందుకే నేను ఇంట్లో ట్రై చేశాను. ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. నేను చెక్ చేసుకున్నాను, నాకు తక్కువ పడింది. సో నేను ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా గ్రీన్గా కలర్గా కనిపిస్తుందో. దొండ బిర్యానీ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. మేము వెళ్ళాము మొన్న మైసూర్కి, ఊటీకి వెళ్ళేటప్పుడు మైసూర్లో ఇది తిన్నాం, చాలా బాగుంది. నా పిల్లలకైతే బాగా నచ్చింది ఈ బిర్యానీ. అందుకే నేను ఈరోజు ట్రై చేశానండి. చూడండి ఇట్లా ఆయిల్ ఇలా పైకి వచ్చేటప్పుడు మనం మనం నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఈసారి బాస్మతి రైస్లో చేయట్లేదు, మన ఇంట్లో డైలీగా యూస్ చేసే రెగ్యులర్ రైస్ సోనా మసూరి రైస్తోనే చేస్తున్నాను. ఈ బిర్యానీకి సోనా మసూరి రైస్ కరెక్ట్ అండి. చిట్టి ముత్యాల రైస్, చిట్టి ముత్యాల రైస్. రైస్ వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకోవాలండి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. 4 మెంబర్స్కి అండి ఇది క్వాంటిటీ. ఇలా మనం రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనమేమో సోనా మసూరిలో చేస్తాం, వాళ్ళేమో చిట్టి ముత్యాల రైస్లో చేస్తారండి. మనం దీంట్లో ఇప్పుడు వాటర్ది నేను చెప్తాను ఎంత వేసుకోవాలో, వాటర్ క్వాంటిటీ. ఒకసారి ఆ చిన్న ముత్యాల రైస్లో కూడా నేను చేస్తానండి దొండ బిర్యానీ, చాలా బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గర ప్రజెంట్ ఆ రైస్ లేదు కాబట్టి నేను ఇంట్లో యూస్ చేసిన సోనా మసూరి రైస్తో నేను చేశాను. రైస్ ఎక్కువ అయిపోయిందని చెప్పేసి నేను ఇంకొక కుక్కర్లో షిఫ్ట్ చేశానండి. దీంట్లో కుక్ చేస్తున్నాను. నేను వేసింది 3 గ్లాస్ కాబట్టి రైస్ ఒక్క దాంట్లో ఏమో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, ఇంకొక దాంట్లో 1.5 గ్లాస్. ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసాం కదండి, అది కూడా మసాలా నుంచి కూడా మనకి వాటర్ వస్తుంది కాబట్టి నేను 1.5 వేసాను వాటర్. కుక్కర్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు వాటర్ తక్కువనే తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలి. ఒక లెమన్, దీంట్లో ఒక లెమన్, దాంట్లో ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని కుక్కర్ మూత పెట్టేద్దామండి. చూడండి ఇప్పటికీ బాగా రైస్ 2 విజిల్స్ తర్వాత మనం చూద్దామండి. ఈ ప్రెషర్కి చాలా మంచిగా స్మెల్ వస్తుందండి దొండ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా వచ్చి అడుగుతారండి. చూద్దామండి, పలావ్ రెడీ అయిపోయింది. 2 విజిల్స్ అయిపోయింది. ఒక 2 విజిల్స్ అయిపోయాక ఒక 5 మినిట్స్ మనం స్టీమ్కి వదిలేయాలి. ఇప్పుడు నేను మిక్స్ చేస్తున్నాను. ఇలా మూత ఓపెన్ చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎప్పుడు మనం పలావ్స్, కర్రీ, ఫ్రైస్ ఇలానే చేస్తుంటాం కదండి. ఇలా దొండ బిర్యానీ కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఎప్పుడన్నా మనకి ఓపిక లేకపోయినా కూడా అన్నీ ఒకటేసారి 1 pot రైస్ లాగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం వేడిగా సర్వ్ చేసుకుందామండి. అయిపోయిందండి. నేను వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. దీంతో పాటు మంచిగా పెరుగు రైతా చేశాను, చాలా బాగుంటుందండి. ఇది లేకపోయినా కూడా మనం అలానే తినొచ్చు. చూడండి ఎంత బాగా చికెన్ ఉడికింది. ఇలా వేడిగా కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా చేసి పెట్టండి. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.